వారు మేనిఫెస్టోలో చెప్పింది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 6 నుంచి 7 నెలల తర్వాత బీఆర్ఎస్ హామీలు కార్యరూపం దాలుస్తాయని చెప్పారు. 2018లో ఇంతకుముందు చెప్పినట్టు మేనిఫెస్టోలో పొందుపరిచిన తమ ప్రభుత్వం 90% సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెప్పిండ్రు. వాస్తవం ఎంత ఉందో ప్రజలు గమనించిన కనుకనే మార్పు కోరిండ్రు. మీరు చెప్పిండ్రు 2023 మేనిఫెస్టోలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలన్నింటిని కూడా డిగ్రీ కళాశాలలుగా మారుస్తామని. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, తెలంగాణకి 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులో ముంచి ప్రభుత్వాన్ని దివాలా తీసేలా బీఆర్ఎస్ ప్రజల సంబంధించిన అనేక సమస్యలను చెత్తబుట్టలో విసిరేసిన ఆ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన వారి సమస్యలన్నిటిని కూడా చెత్తబుట్టల విసిరేసిన తిరిగి ప్రజలు వారిని చెత్తబుట్టలో బీఆర్ఎస్ పార్టీని విసిరేసిన ఇంకా ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇంతకుముందు అడిగినాం, ఇవన్నీ కూడా చెప్పి సరే 30 రోజులకే 25 రోజులకే మీరేదో ప్రభుత్వాన్ని మేము గుంజుకున్నట్టు, అక్కడ ప్రజల తీర్పే లేనట్టు, అక్కడ ముఖ్యమంత్రి గారు కూర్చుంటే రేవంత్ రెడ్డి గారు పోయి ఆయన తోసి కూర్చున్నట్టు, ఈ విధమైన ప్రవర్తన చూపెట్టకుండా మీరు చేస్తా ఉన్న అనేక ఆరోపణలకు సంబంధించి మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఉంది, మేనిఫెస్టోలో చూడండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నాం. ముఖ్యమంత్రి గారు కానీ సాగునీటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయటం జరిగింది.